అందరికీ నమస్కారం అండి. నిన్న మాజీ ఎమ్మెల్యే గణేష్ గారు వచ్చి నిన్న హాస్పిటల్ దగ్గర ఒక ప్రెస్ మీట్ పెట్టారు, చూశాను నేను. ఆ ప్రెస్ మీట్ ఏంటంటే ఒక దళిత కుర్రాడిని కొట్టేశారు అని చెప్పేసి వచ్చి ప్రెస్ మీట్ పెట్టారు. మరి అదే దళిత కుర్రాడిని 2023లోని మీరే పంపించారు ఒక సెటిల్మెంట్ విషయంలోనే సీఏ గారితో మాట్లాడమని. అదే డేస్లో ఆ దళిత కుర్రాడిని సీఏ గారికి కొడితే మీరు వచ్చి ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు? మరి మరి మీ మీ పార్టీలోనే ఉన్నాడు కదా ఆ రోజు. మరి మీ పార్టీలో ఉన్నాడు ఆ రోజు వచ్చి మా కుర్రాడు నేను పంపించిన కుర్రాడు మీరు ఎందుకు కొట్టారని చెప్పేసి కనీసం సీఏ గారితో మాట్లాడమంటే అదే మేము మా దళిత సంఘాల నాయకులందరం వెళ్ళి ఆ రోజు హాస్పిటల్లో ఉన్న కుర్రాడిని తీసుకొచ్చి అదే అల్లంపల్లేశ్వరరావుని తీసుకొచ్చి అదే స్టేషన్ ముందర మేము ధర్నా చేసాం. మరి ఆ రోజు మీరు ఎక్కడికి వెళ్ళిపోయారు? మరి ఆ రోజు మీ పార్టీలో ఉన్నాడు కదా అల్లంపల్లేశ్వరరావు. అంటే ఒక దళితుల్లో అడ్డు పెట్టుకొని రాజకీయం చేద్దామని చూస్తున్నారండి మీరు. ఇదే రాజకీయం చేయడం అంటే అంటే దళితులంటే రాజకీయంగా ఓడుకొని ఒగ్గేద్దామని చూస్తున్నారా మీరు? మరి ఇలాంటి సంస్కృతి మేము ఎక్కడ చూడలేదండి. అంటే మా దళితులందరూ కలిపి మీ మీ 2019లో ఓట్లేసి గెలిపించినందుకు అదే దళితులందరినీ పెట్టుకొని ఇప్పుడు కూడా 2024లో 2025లో మీరు రాజకీయం చేద్దామని చూస్తున్నారు. అలాంటి రాజకీయాలు చేయనందుకు ఇప్పుడు దళితులందరూ ఎవరు సిద్ధంగా లేరు. నిజం తెలుసుకున్నారు. నిజం తెలుసుకుని తెలుగుదేశం గవర్నమెంట్ గెలిపించి చంద్రబాబు నాయుడు సీఎం చేశారు. ఇక్కడ అయ్యన్న పాత్రుడు గారు స్పీకర్ చేశారు. ఒక ఉన్నతమైన స్థానంలో స్పీకర్ కింద నిలబెట్టారు. మా దళితులందరూ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వెనకాల ఉంటారు. తెలుగుదేశాన్ని నమ్ముతారు. మీలాంటి వాళ్ళు ఇప్పుడు నమ్మరు. మీలాంటి వాళ్ళు నమ్మినందుకు 2019లో ఏం చేశారో మా దళితులందరూ గుణపాఠం తీసుకున్నారు. అదే డాక్టర్ సుధాకర్ గారి నర్సీపట్నాన్ని ఇక్కడ మాస్క్ అడిగిన పాపమానికి మీరు ఏం చేశారో మీకు తెలుసు, నాకు తెలుసు, నర్సీపట్నం ఉన్న దళిత నాయకులందరికీ తెలుసు. అది చెప్పుకుంటే ఏంటన్నది మీ అందరికీ తెలుసు.